ఆశా వర్కర్లు మరియు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యపై నవంబర్ 18వ తేదీన అనగా సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామూర్తి, ఆశా వర్కర్ల మండల నాయకులు రాజేశ్వరి, ఆశా మరియు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ ఎం రేవతికి మరియు కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద డాక్టర్ చింతల అరుణ్ కుమార్ కి ఆశా మరియు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామూర్తి, ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు రాజేశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సుమారు 2361 మంది వరకు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని, ఆశా వర్కర్లతో సమానంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పార్వతి, లలిత, హేమ, సుజాత, దుర్గా పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద, అలాగే కూనేరు రామభద్రపురం ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు కొమరాడ ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ అరుణ్ కుమార్ గారికి, అలాగే రామభద్రపురం హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ నర్సు జి రేవతి గారికి ఈ నెల 18వ తేదీ సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల సమస్యలపైన, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలపైన నిరసన కార్యక్రమం ఉంది కాబట్టి అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న 2360 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రయాణపు ఖర్చులు ఇవ్వాలని, 10 లక్షల రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఏఎన్ఎం చెక్ పొందిన గిరిజన ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను గిరిజన ప్రాంతాల్లో ఏఎన్ఎంలుగా నియమించాలని, సిహెచ్డబ్ల్యూకు గౌరవ వేతనం డైరెక్టర్ నుండి చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం ఆశలకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పంద జీవోలు మరియు సర్క్యులర్స్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. ఈరోజు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ పని భారం పెరిగింది, కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, రాజకీయ వేధింపులు పెరిగాయి, సంక్షేమ పథకాలు ప్రభుత్వం వచ్చిన అమలు చేయట్లేదు, ఈ టీఏడీఏ లేవు. ఈ విధంగా ఈరోజు ఆశా వర్కర్లు కానీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానీ ఇంటి దగ్గర భర్తని పిల్లల్ని వదిలిచి కష్టపడినప్పుడు కూడా తగినంత వేతనం లేకుండా ఈరోజు అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిలో చనిపోయిన వారికి ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 18వ తేదీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పాల్గొనాలని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం.